చూద్దాం. గత 4 రోజులుగా కర్నూలు జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. హైకోర్టు బెంచ్ కు బదులుగా సర్క్యూట్ బెంచ్ ను ప్రభుత్వం కేటాయించడంపై కర్నూలు బార్ అసోసియేషన్ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. కూటమి గత జగన్ ప్రభుత్వం 2 హైకోర్టుపై హామీ ఇచ్చి మాట తప్పాయని లాయర్లు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా మాట నిలబెట్టుకోకపోతే రాబోయే స్థానిక ఎన్నికలు 2029 ఎన్నికల్లో రాయలసీమ వాసుల ఆగ్రహానికి గురికాక తప్పదంటున్న జేఏసీ న్యాయవాదులతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఏదైతే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం గతంలోనే తీర్మానించినట్లు కర్నూలుకు రాజధాని రావాలి లేదా హైకోర్టు రావాలనే ఒక నిబంధన అయితే ఉంది. అయితే మారుతున్న రాజకీయ నేపథ్యం అదేవిధంగా రాజకీయ పరిణామాల క్రమంలో హైకోర్టు బెంచ్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు మాట మారుస్తున్నాయని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. మరి న్యాయవాదులు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ప్రభుత్వాలు గత ప్రభుత్వమైనా ప్రస్తుత ప్రభుత్వమైనా మరి కర్నూలు లేదా రాయలసీమ అంటేనే ఇంత చులకన భావన ఎందుకు? రాయలసీమ అనాదిగా మోసంలో గురి అవుతుంది. ఆనాడు కర్నూలులో రాజధాని ఉన్నటువంటి 1952లో దీన్ని అనవసరంగా తీసుకెళ్లారు తెలంగాణ నెపంతో. పోనీ మీకు అచితూచి మంచి ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు, కానీ ఎక్కడిచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి రాజధాని తీసుకెళ్లారు, గుంటూరులో ఉన్న హైకోర్టు తీసుకెళ్లారు, శ్రీబాగ్ ఒప్పందాన్ని ధ్వంసం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం పోయిన తర్వాత హైదరాబాదు మళ్ళీ తెలంగాణ వాళ్ళు నాకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సేమ్ పెట్టాలి కదా. పెట్టకుండా దాన్ని చంద్రబాబు నాయుడు గారు అది కూడా అమరావతి తీసుకుపోయాడు. ఏ పొరపాటు అయితే చేశానో నేను హైదరాబాద్లో నేను మళ్ళీ ఈ పొరపాటు చేయను అన్న ఆయన మళ్ళీ అమరావతి పొరపాటు. ఉదయం లేచినప్పుడు నేను అమరావతి పోలవరం తప్ప రాయలసీమ జిల్లాల్లో ఏం కావాలి, రాయలసీమకు ఏం న్యాయం జరగాలి, అనాదిగా 32 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి హైకోర్టే అడుగుతున్నాం. మేము హైకోర్టు బెంచ్కే ఒప్పుకున్న దాన్ని కూడా మార్చి ఇవాళ సర్క్యూట్ అనో క్యాంప్ కోర్టు అనో మాట్లాడడం న్యాయవాదులకు రాయలసీమ ప్రజలకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, మీరు నారా లోకేష్ గారు ఇక్కడే యువగలంలో పాదయాత్రలో మీరు హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చడానికి ఈ వస్తున్నటువంటి పేపర్లో ఉన్న వార్తలను ఖండిస్తూ లేదు మేము హైకోర్టు బెంచే పెడతామని మీరు మాట్లాడుతున్న విషయాన్ని పేపర్లో ప్రకటించండి. ఆ విధంగా కార్యక్రమాలతో పాటు నిర్మాణ కార్యక్రమాలకు కూడా 2500 కోట్లు కేటాయించి జగన్నాథ్ గట్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అందాకా పోరాటం చేస్తాం. ఇది హైకోర్టు బెంచ్ వచ్చేదాకా మా పోరాటం చేస్తూనే ఉంటాం. ఏదైతే కర్నూలు అంశంలో ప్రతి ప్రభుత్వం కూడా మాట మారుస్తూ ఉంది. అంటే రోజు రోజుకు అంత చులకనగా లేదా కర్నూలును పట్టించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ జనాల్లో ఐక్యత లేదనే, రాయలసీమ అంటే ప్రభుత్వాలకు లెక్కలేదనే. రాయలసీమను మోసం చేసిన వాళ్ళంతా కూడా రాయలసీమ ప్రజాప్రతినిధులే. ఎందుకంటే రాయలసీమ ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రులంతా కూడా రాయలసీమకు చెందినటువంటి వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాదే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాదే, స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాయలసీమ వాదే, నీలం సంజయ్ రెడ్డి గారు రాయలసీమ వాదే, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ వాదే. వీళ్ళందరూ రాయలసీమని పరిపాలించినప్పుడు రాయలసీమకి ఏం చేయాలనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయిందా? లేకుంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు ఇదే డొక్కు సైకిళ్ళలో తిరగాలి, అదేవిధంగా గుంతల రోడ్లలో తిరగాలి, కారమన్నమే తినాలి, వీళ్ళ లేబర్లనే పని చేయాలి, వాళ్ళు మాత్రం ఓట్లు వేయించుకోవాలి, గద్దెలు లెక్కాలి, వాళ్ళ పవర్ ఎంజాయ్ చేయాలి. అంతేకాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరు కూడా డెవలప్ చెందకూడదు. అదేవిధంగా మరి 2014లో మరి ఆంధ్ర తర్వాత తెలంగాణ విభజన జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను అప్పుడు హైదరాబాద్లో అన్ని ఏర్పాటు చేసి దాన్ని మోసపోయినాను, ఇప్పుడు మళ్ళీ అదే పొరపాటు చేయనని అప్పుడు చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు అదే పొరపాటు చేస్తూ ఉన్నారు. మరి అన్నీ కూడా అమరావతి తీసుకుపోతూ ఉన్నారు. అక్కడ రాష్ట్ర రాజధాని పెట్టినప్పుడు ఇక్కడ మరి హైకోర్టును ఏర్పాటు చేయాలి కర్నూలు. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, బడ్జెట్ రిలీజ్ చేయాలి, అదేవిధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్కు అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, పాలన వికేంద్రీకరణ చేయాలి. అంటే రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలని ప్రభుత్వాలు గతం నుంచి చెప్తా ఉన్నాయి. మరి అందరూ పాలన వికేంద్రీకరణలో భాగంగా బెంచ్ వస్తే, హైకోర్టు బెంచ్ వస్తే కర్నూలులో కొంత ఉపాధి దొరుకుతుంది, అభివృద్ధికి అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు సర్క్యూట్ బెంచ్ లేదా కాంపౌండ్ బెంచ్ ఈ రకంగా చెప్పడం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు పర్మనెంట్ శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలుకు ఇస్తామన్నాడు, వాగ్దానం చేశాడు. 2018లో కూడా చెప్పాడు, 2025 ఎలక్షన్లో కూడా చెప్పాడు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పాడు. తన కుమారుడు కూడా యువగలము పాదయాత్ర ఇక్కడనే మా జిల్లా కోర్టు ముందర జరిగింది. తప్పనిసరిగా మేము రాయలసీమ కర్నూలుకు
శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. అది నెరవేర్చడం లేదు. అన్ని రకాలుగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, పరిపాలనా సంస్థలను కూడా వికేంద్రీకరించాలి. అందులో భాగంగానే శ్రీబాగ్ ఉడంబడిక ఉంది. దాని ప్రకారమే జరగాల అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ. ఇప్పుడేమో ప్రభుత్వము సర్క్యూట్ బెంచ్ ఇస్తాము, క్యాంపు బెంచ్ ఇస్తాము, దీనివల్ల ఏమాత్రము ఉపయోగం లేదు. కాబట్టి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, నీ హామీని నువ్వు నిలబెట్టుకోలేవా? చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, మొత్తం అక్కడనే అభివృద్ధిని అంతా కేంద్రీకరించినాను, మరి తప్పు చేయను అన్నాడు. మరి ఈరోజు అదే పని చేస్తూ ఉన్నాడు. మొత్తం అమరావతిలోనే అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారు. లక్షల కోట్లు, వేల కోట్లు అక్కడ పెడతా ఉన్నారు. మరి రాయలసీమలో బెంచి 1000 కోట్లు అయితే సరిపోతుంది, దాన్ని ఎందుకు చేయడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి, లేకపోతే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. త్వరలో స్థానిక సంస్థలు కావచ్చు, లేదా 2029 ఎన్నికలు కావచ్చు, ఖచ్చితంగా రాయలసీమ ప్రజలు కర్నూలు వాసులు బుద్ధి చెప్తారని చంద్రబాబుకి వీళ్ళంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అయితే ఈ దీక్ష ఇలాగే కొనసాగుతుంది. ముందు కూడా హైకోర్టు ఏదైతే బెంచ్ని సాధించుకునే వరకు విరమించదు లేదని హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, ఐ న్యూస్, కర్నూలు.